ఈ సెట్ లో సైలెంట్ గా ఉండడం నేరం. నేను వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా ఉన్నాననుకో క్షమించరాను నేను. ఆ మాత్రం ఉండాలి. ఎనర్జీ లేనిదే మనిషి లేడు, మనిషి లేకపోతే ఎనర్జీ లేదు. అబ్బా ఏం చెప్పాను రక్కబ్బా, ఎప్పుడో ఊరికి అలా చెప్తుంటా టైం పాస్ కి అంతే. లవ్వర్ని లేపుకెళ్ళడం నేరం రా. తోడుగా ఉంటుందని వాళ్ళ చెల్లెల్ని కూడా లేపుకెళ్ళామనుకో క్షమించరా. రూమ్మేట్ ఉన్నాడు కదా అని పక్కన పడుకున్నప్పుడు ఆడి మీద కాలేసావనుకోరా, అది నేరం. అంతటితో ఆగలేదనుకో క్షమించరాను నేను. బతికున్న తాత ఫోటోకి దండేసావనుకో అది నేరం. దాన్ని నిజం చేయడం కోసం తాతని చంపేసావనుకో క్షమించరా నేరం. అట్లా నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేసి మందు కొట్టేవనుకోరా అది నేరం. కొట్టేచ్చో కదండి, ఎవరైనా నీ డబ్బులు కొట్టిందా అని నాన్ననే కొట్టేవనుకోరా అది క్షమించరా. కుక్కర్ కొట్టేని కొడతాడు తర్వాత. ఏంట్రా వాడెవడు నీ మెళ్ళో ఏంటి ఇంత పెద్ద శంఖం? అదేంట్రా గ్రీన్ బట్ట కట్టేవేంటి చేతులకి నొప్పా? కండ కోసం బట్ట కట్టావు కాదురా. ఈ ఓవర్ యాక్షన్ అంతా నువ్వు అమ్మాయిల దగ్గర వెళ్ళడం వల్లే కదా. ఒక గీత గీస్తున్నా, ఈ గీత దాటి వచ్చావనుకో చంపేస్తా. ఆ గీత దాటి వెళ్ళడానికి లేదు నీకు. తిప్పురా, తిప్పు తిప్పు మీసం తిప్పు. ఏమరా నీకంటే శంఖమే పెద్దగా ఉంది. నీకు ఎప్పుడు మీసాలు వస్తే అప్పుడు పెళ్లి అయిపోతుంది. ఓకే నాన్న, మీకు తెలిసిన నేరం క్షమించిన నేరాలు తప్పులు అట్లాంటివి అన్నట్టు చెప్పు. చంటి, నువ్వు నా మనసు దోచుకోవడం తప్పు, అది తెలిసి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మహా పెద్ద తప్పు. ఎగ్జామ్స్ లో స్లిప్లు పెట్టడం తప్పు, స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకో స్లిప్ లో రాసి పెట్టుకోవడం క్షమించరా అని తప్పు. అంతే అంటావా? డైలీ మేకప్ వేసుకోవడం తప్పు, అలానే ప్రతి గంటకి మేకప్ వేసుకోవడం క్షమించరా అని తప్పు. యూజువల్లీ గర్ల్స్ వేసుకుంటాం కదా. నువ్వు వేసుకోవాలనుకున్నానే, నీ అందం చూస్తావా? నేను నేచురల్ గా వచ్చానైనా. అయ్యో నరేష్, నా దగ్గర ఉంది కిట్టి, ఇస్తలే. ఆంటీ ఎప్పుడు బయటకు వస్తుందో చూడడం తప్పు, అదే అంకుల్ ఎప్పుడు వెళ్తాడో బయటికి చూడడం ఇంకా క్షమించడం తప్పు. సీరియల్ ఇద్దాం, సీరియల్ ఇద్దాం. విలన్
బాయ్ ఫ్రెండ్ తో రీఛార్జ్ చేయించుకోవడం తప్పు. బాయ్ ఫ్రెండ్ గాక వేరే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతారు చూడు, అది క్షమించాలని తప్పు. పేరేంటిది? యాదగిరి. వార్తలు చదువుతున్నది యాదగిరి. ఈ రోజు వార్తలు అట్లా జరిగింది. చంటన షోకి రావడం తప్పు, వచ్చి సైలెంట్ గా ఉండడం క్షమించరాని తప్పు. నా షోకి రావడం చంటన తప్పా? షోకి రాకపోవడం తప్పు, వచ్చి సైలెంట్ గా ఉండడం క్షమించరాని తప్పు. వద్దురే వద్దురు, దోశ మాడిపోయిందని వెనక ముందు తిప్పేమాక. ఎగ్జామ్స్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు, అది ఇక్కడ కూడా తెచ్చినట్టుంది స్లిప్పులు. ఎగ్జామ్స్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు, అది రాయడానికి ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు, అది రాయడానికి బద్ధకం వేసి స్లిప్ ని ఆన్సర్ షీట్ లో అతికించడం క్షమించరాని తప్పు. ఫస్ట్ టైం వంట చేయడం తప్పు, అదే వంట బాగోదని తెలిసి కూడా పేరెంట్స్ కి పెట్టడం క్షమించరాని తప్పు. నువ్వు పేరెంట్స్ కి పెట్టవు, ముగ్గుళ్ళకి పెడతారు. ఎందుకంటే అది అఫీషియల్ మటర్ అన్నమాట. గవర్నమెంట్ ఏం చేయలేదు దానికి. నేను వంట చేశాను, చచ్చాడండి. అయ్యో, అమ్మాయిలు మోసం చేస్తారని తెలియకపోవడం తప్పు. ఇదేంటి 9 గంటల వార్తలు అవి? అమ్మాయిలు మోసం చేస్తారని తెలుసుకోకపోవడం తప్పు, తెలిసినా లవ్ చేయడం క్షమించాలని తప్పు. బా, ఫస్ట్ స్టార్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోవడం తప్పు, అదే చూసి ఎవరికి చెప్పకపోవడం ఇంకా తప్పు. మనకి దురద పెడితే మనం గోక్కోవడం తప్పు, అదే దురద పక్కనతో గోక్పించుకోవడం క్షమించాలని తప్పు. నరేషన్ అని కో యాంకర్ గా పెట్టుకోవడం తప్పు, నరేషన్ అని క్యారెక్టర్ ని డామినేట్ చేయడం ఇంకా తప్పు. పెళ్లి చేసుకోవడం తప్పు, చేసుకున్నాక ఫస్ట్ నైట్ రోజు మందు తాగి పనుకోవడం క్షమించాలని తప్పు. బస్ లో లేడీస్ సీట్ లో కూర్చోవడం తప్పు, గొడవకు వచ్చిన ఆంటీని వాళ్ళ కూర్చోవడం క్షమించాలని తప్పు. ఇంకా నయం ఆంటీని ముద్దరిగేవు కాదు. నరేష్ పొట్టి ఉండడం తప్పు, అదే పొట్టి పొట్టి అని నేర్పించడం క్షమించరాని తప్పు. పొడుగ్గా ఉండి వీళ్ళు ఏం బీకారు అడుగు. కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళడం తప్పు, కానీ వీకెండ్ లో కూడా కాలేజ్ పెట్టినప్పుడు పోతా అంటే క్షమించడం తప్పు. అసలు బేసిక్ గా నీ కాలేజ్కి వెళ్ళమంటేనే ఇష్టం లేదు కదా? అవును. మీ నాన్నగారి పేరేంటమ్మా? తెలుసు మా డాడీకి. ఓకే, తెలుసు మా డాడీకి. వారి పుత్రిక అఖిల కాలేజ్కి వెళ్ళట్లేదు, చూసుకోండి ఒకసారి. నరేష్ తో డాన్స్ వేయాలనుకోవడం తప్పు, వేయాలని వెళ్ళి హైట్ సరిపోవట్లేదని తిరిగి రావడం మహా పెద్ద తప్పు. ఒక అమ్మాయి ఎగ్జామ్ తప్పడం తప్పు, అదే నెల తప్పడం క్షమించరాని తప్పు. టీవీలో సీరియల్ చూడడం తప్పు, అదే సీరియల్ ని యూట్యూబ్ లో చూసి ఏడవడం క్షమించడం తప్పు. అది సూపర్. బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు కొట్టేయడం తప్పు, అదే డబ్బులతో వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఇవ్వడం క్షమించరాని తప్పు. నరేష్ కి అమ్మాయిలు లైన్ వేయడం తప్పు, లైన్ వేసినాక ఆయన పెళ్లి చేసుకోవడం ఇంకా క్షమించడం తప్పు. అమ్మాయి కాఫీ డే కి పిలిస్తే వెళ్ళడం తప్పు, అదే కాఫీ డే అంటే ఏంటో తెలియక ఎప్పుడు వస్తుంది ఇయర్ మొత్తంలో అని వెయిట్ చేయడం క్షమించరాని తప్పు. ఎవరు అదృష్టవంతురాలు? ఈ అమ్మాయిలు మోసగిచ్చారు. అరే మోసగించారు, కుంగి కృషిచ్చారు. ఇంతకీ ఏం జరిగిందమ్మా? బావా, ఆ? నేను నా లవరు ఆ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాం బావా. ఆ. ప్రతి కష్టంలో నా ముందు నువ్వుంటావని ఫస్ట్ నన్ను దూకమని చెప్పింది బావా. చూచావా? సరే అని దూకా. ఎంత చూసినా రాదే రాదే. రా 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 అన్నగానే వస్తలే. అది ఇంటికి వెళ్ళిపోయింది బావా. ఇప్పుడు దూకావు కదా, ఎట్ట బతికా? పారాషూట్ వేసుకున్నా, పారాషూట్ వేసుకున్నా. ఆశమ పరవన్ సునామి సుధా
డియర్ స్మైలీస్, హాయ్ లవ్లీస్, హౌ ఆర్ యు? ఆర్ యు మోర్ హ్యాపీ విత్ చంటి గారు? ఓకే మై డియర్. ఆఫ్టర్ డెత్ శవం, యు దట్ ఫోజ్. ఓకే రెడీ. ఓల్డ్ వద్దు నాకు, ఐఎమ్ ద క్రియేటర్. ఓకే యు నో, గివ్ మీ ద గుడ్ పొజిషన్. రెడీ. యా. రాత్రి కష్టపడి రాశాను. ఓ అందరి గుండెలు దోచే చెంటనా, మీ అదిరే గ్లామర్ సీక్రెట్ ఏంటనా, నిన్ను మించి తోపే లేడనా, నీకు కొంచెం తిక్కుంది దాని కొంచెం లెక్కుంది, నీకోసం ఇస్తా ప్రాణమే. ఎలా ఉంది భయ్య? అంతా బాగుంది కానీ చూడకుండా పాడు.